పెళ్ళయి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? పార్ట్ 5 రచయిత అస్మయి గారు. ఇక స్టోరీలోకి వెళితే, సంధ్య రంజిత్ మీద కోపంతో, నువ్వు ఇంత సెల్ఫిష్ అనుకోలేదు రంజిత్, అందుకే నీ వైఫ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది. ఆ మాట వినగానే రంజిత్ మనసు బాధపడుతుంది. కానీ పైకి మాత్రం, సంధ్య నువ్వేమైనా అనుకో, నేను పెళ్ళి క్యాన్సిల్ చేయలేను. ఓకే, మీరు చేయకండి, నాకు తెలుసు ఈ పెళ్ళి ఎలా క్యాన్సిల్ చేయించాలో అంటూ ఫోన్ కట్ చేస్తుంది. రంజిత్ నవ్వుతూ, నువ్వు పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి ఎన్ని ట్రావెల్స్ అయినా వేసుకో సంధ్య, కానీ ఈసారి మన పెళ్ళి జరిగి తీరుతుంది. అటువైపు సంధ్య ఫోన్ కట్ చేయగానే ఆలోచనలో పడిపోతుంది. అసలు ఈ మనిషి ఏంటి అర్థం కావట్లేదు. పెళ్ళి క్యాన్సిల్ చేస్తానని నాతో చెప్పి ముహూర్తాలు త్వరగా పెట్టేయాలి అని మావయ్యతో అంటున్నాడు. సెల్ఫిష్గా ఉన్నాడు. అతన్ని కనుక నేను పెళ్లి చేసుకుంటే సమీరాను తన బిడ్డలా యాక్సెప్ట్ చేస్తాడో లేదో అర్థం కావట్లేదు. అతని మీద నాకు నమ్మకం లేదు. ఎలాగైనా పెళ్ళి క్యాన్సిల్ చేయించాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ సంధ్యకి ఈ విషయం తెలియదు. రంజిత్తో సంధ్య ఫోన్లో మాట్లాడడం అంతా శ్రావ్య విన్నది అని. ఏమీ తెలియనట్టు, ఏం చేస్తున్నావు వదినా అంటూ సంధ్య రూంలోకి వస్తుంది శ్రావ్య. సంధ్య ఆలోచనల నుండి బయటికి వస్తుంది. ఏం లేదు శ్రావ్య అని సంధ్య శ్రావ్య వైపు చూస్తుంది. శ్రావ్య చేతిలో కొన్ని చీరలు, నగలు ఉంటాయి. ఈ చీరలు, నగలు ఎవరికి శ్రావ్య? ఇవి అమ్మ నీకు ఇచ్చిరమ్మంది వదినా. రేపు మన ఇంటికి రంజిత్ అన్నయ్య ఫ్యామిలీ వస్తున్నారు వదినా. రేపా? ఎందుకు? అదేంటి వదినా అలా అడుగుతున్నావు? నాన్న రంజిత్ అన్నయ్య వాళ్ళని రేపు భోజనానికి రమ్మన్నారు. అమ్మ రేపు ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకోమని ఇచ్చారు. మళ్ళీ సంధ్య ఆలోచనలో పడిపోతుంది. అన్నీ త్వరగా జరిగిపోతున్నాయి. ఈ పెళ్ళిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. శ్రావ్య సంధ్య ఆలోచనలను పసిగట్టినా తనలో తాను నవ్వుకుంటుంది. ఇటు రంజిత్ హోటల్లో బర్త్డే ఈవెంట్స్ ఉండడంతో మేనేజర్కు ఏదో చెప్తూ పనిలో బిజీగా ఉంటాడు. ఇంతలో రంజిత్ ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ రమాదేవి గారి నుండి. హలో నందు, చెప్పమ్మా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా నీకు. హా అమ్మా, చెప్పు, వింటున్నాను. రేపు నందన్ రావు గారు మనల్ని అందరినీ భోజనానికి పిలిచారు. రేపు మధ్యాహ్నం వరకు నువ్వు ఫ్రీ అయితే మనం కలిసి వెళ్ళొచ్చు. లేదమ్మా, నాకు చాలా పని ఉంది, నేను రాలేకపోవచ్చు, మీరు వెళ్ళండి. అదేంట్రా అలా అంటున్నావు? నీకోసమే కదా ఇదంతా. ఓకే అయితే ముందు మీరు బయలుదేరి వెళ్ళండి. నాకు ఇక్కడ పని అయిపోతే ఇక్కడ నుండి డైరెక్ట్గా లంచ్కి వచ్చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు రంజిత్. మరుసటి రోజు ఉదయం సితార తన నానమ్మతో తనకు కొత్త గోల్డ్ కలర్ ఫ్రాక్ వేయమని అడుగుతుంది. రమాదేవి గారు అలాగే అని సితారకు గోల్డ్ కలర్ ఫ్రాక్ వేస్తారు. సితార అద్దం ముందుకు వెళ్ళి తన గోల్డ్ కలర్ ఫ్రాక్ చూసి ఆనందపడుతుంది. రమాదేవి గారు సితార ఆనందాన్ని చూసి ఆవిడ కూడా ఆనందపడతారు. తల్లి లేని బిడ్డకు తల్లి దొరుకుతుందని. ఇటుపక్క సంధ్య తనకు ఇష్టం లేకపోయినా ఇంట్లో ఎవరినీ బాధ పెట్టలేక తను రెడీ అవుతుంది. తరువాత కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రాధమ్మ గారు వంట పూర్తి చేసుకుని బయటికి వస్తారు. సంధ్యని చూసి రాధమ్మ గారి కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. సంధ్య తలపై చేయి వేసి, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు సంధ్య. రంజిత్ చాలా మంచి అబ్బాయి. మా అందరికీ రంజిత్ మీద నమ్మకం ఉంది. నువ్వు సంతోషంగా ఉంటావని. నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం సంధ్య అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటారు రాధమ్మ గారు. అప్పుడు సంధ్యకు అర్థమవుతుంది ఈ పెళ్ళి తప్పక జరుగుతుందని. ఇంతలో శ్రావ్య సమీరాను రెడీ చేసి తీసుకొస్తుంది. సమీర సంధ్య దగ్గరకు వచ్చి, మమ్మీ నా ఫ్రాక్ ఎలా ఉంది అని అడుగుతుంది. చాలా చాలా బాగుంది అని సమీర నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది సంధ్య. చూడు వదిన, సమీర తన డాడీ కోసం ఎంత బాగా రెడీ అయిందో. శ్రావ్య మాటలు విన్న సంధ్య ఇబ్బందిగా నవ్వుతుంది. ఇంతలో కార్ సౌండ్ రావడంతో
రాధమ్మ గారు శ్రావ్యతో డైనింగ్ టేబుల్ సర్దమని చెప్పి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్తారు. అప్పటికి హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న నందనరావు గారు సితారను, రమాదేవి గారిని రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. రమాదేవి గారిని చూసిన రాధమ్మ సంతోషంతో, ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూసి రమా, ఎలా ఉన్నావు అని అడుగుతారు. రాధమ్మ రమాదేవి గారి బాబాయ్ కూతురు. నేను బాగానే ఉన్నాను రాధా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రమా అంటూ రమాదేవి గారి దగ్గర ఉన్న సితారను ఎత్తుకొని, బావగారు రంజిత్ ఇద్దరూ రాలేదేంటి అని అడుగుతారు. రెడ్డి గారి మాట విని రమాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మీకు తెలుసు కదా రాధా, ఆయన 4 సంవత్సరాల నుండి ఇంటి నుంచి బయటికి రావట్లేదని, బిజినెస్ మొత్తం రంజిత్తే చూసుకుంటున్నాడు. ఈ పెళ్లితోనైనా ఆయన మారతారని చిన్న ఆశ. రమాదేవి గారి బాధ రాధమ్మకు అర్థమవుతుంది. రాధమ్మ మాట మారుస్తూ, నందుబాబు ఎక్కడా అని అడుగుతారు. వాడు ఈరోజు మొత్తం బిజీ, మధ్యాహ్నం పనైతే ఇక్కడికి లంచ్కి వస్తానని చెప్పాడు. పోనీలే, నువ్వు సితారా వచ్చారు కదా. రమాదేవి గారు నవ్వుతూ, సంధ్య, శ్రావ్య, సమీర ఎక్కడా అని అడుగుతారు. అంతలో సంధ్య హాల్లోకి వస్తుంది. సంధ్య రమాదేవి గారిని చూసి, ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది. ఆంటీ కాదు, అత్తమ్మ అని పిలవమన్నాను కదా సంధ్య. సంధ్య ఇబ్బంది పడుతూ రాధమ్మ ముఖం చూస్తుంది. రాధమ్మ నవ్వుతూ సంధ్య తలపై చెయ్యి వేసి, సంధ్య, రమ నాకు అక్క అవుతుంది, నీకు వరుసకు అత్తయ్య అవుతుంది, కానీ ఇప్పుడు నిజంగా మీ అత్త అవుతుంది. సంధ్య ఇబ్బందిని అర్థం చేసుకున్న రమాదేవి గారు, నీకు నన్ను అత్తమ్మ అని పిలవడానికి ఇబ్బందిగా ఉంటే ఆంటీ అనే పిలువు అని అంటారు. సంధ్యకి రమాదేవి గారి మాట తీరు ఇంకా రమాదేవి గారు బాగా నచ్చుతారు. ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేక, నన్ను ఆశీర్వదించండి అత్తమ్మ అని సంధ్య రమాదేవి గారి కాళ్ళకి నమస్కరిస్తుంది. రమాదేవి గారు రాధమ్మ సంధ్యను చూసి చాలా సంతోషిస్తారు. ఇంతలో సితార మమ్మీ అంటూ రాధమ్మ గారి దగ్గర నుండి సంధ్య దగ్గరికి వస్తుంది. సంధ్య సితారను ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది. సితార సంధ్యతో, మమ్మీ సమీర ఎక్కడా అని అడుగుతుంది. తను అత్తతో ఆడుకుంటుంది అని, పద మనం కూడా వెళ్దాం అని సమీరను శ్రావ్య రూమ్కి తీసుకువెళ్తుంది సంధ్య. శ్రావ్య తలుపులు కొడుతూ అరుస్తూ ఉంటుంది. సంధ్య తలుపు తెరిచి శ్రావ్యతో, బయట నుంచి ఎవరు లాక్ చేశారు అని అడుగుతుంది. ఎవరూ చేయలేదు వదిన, అది ఆటోమేటిక్గా లోపల బయట లాక్ అయిపోతుంది, ఏమైనా స్ప్రింగ్ లూజ్ అయిపోయిందేమో అంటుంది శ్రావ్య. సరేలే, మనం తర్వాత లాక్ మారుద్దాం అంటుంది సంధ్య. సితార, సమీర కలిసి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసుకుని కార్టూన్స్ చూస్తుంటారు. తర్వాత అందరూ కలిసి మాట్లాడుతుండగా భోజన సమయం అవుతుంది. రాధమ్మ గారు రమాదేవి గారితో, రంజిత్ ఇంకా రాలేదు, కాల్ చేయమని చెప్తారు. రమాదేవి గారు రంజిత్కి కాల్ చేస్తారు. వస్తున్నానమ్మా, ఇంకా 10 మినిట్స్లో అక్కడ ఉంటానని చెప్పి కాల్ కట్ చేస్తాడు రంజిత్. రంజిత్ వచ్చే వరకు డైనింగ్ టేబుల్ సిద్ధం చేయమని చెప్తారు. శ్రావ్య కిచెన్ నుండి వండిన పదార్థాలు అందుకుంటూ ఉంటే సంధ్య వాటిని డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంటుంది. అంతలో రంజిత్ అక్కడికి వస్తాడు. రంజిత్ని చూసి రాధమ్మ, నందనరావు గారు చాలా సంతోషిస్తారు. ఎలా ఉన్నారాంటీ, అంకుల్ అని అడుగుతాడు రంజిత్. మేము బాగానే ఉన్నాము రంజిత్, నిన్ను చూసి చాలా సంవత్సరాలయ్యింది అంటారు నందనరావు గారు. కానీ రంజిత్ కళ్ళు సంధ్య కోసం వెతుకుతూ ఉంటాయి. సంధ్య డైనింగ్ టేబుల్ సర్దడం గమనిస్తాడు. సంధ్య కోపంగా తన వైపు చూస్తూ ఉండడం గమనించి నవ్వుకుంటాడు. టీవీ చూస్తున్న సమీర, సితారలు కూడా రంజిత్ దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. వారిద్దరి కోసం తనతో తెచ్చిన చాక్లెట్స్ వాళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళిద్దరిని ఎత్తుకొని ముద్దు చేసుకుంటాడు రంజిత్. అంతలో శ్రావ్య హాల్లోకి వచ్చి అన్నయ్య అంటూ రంజిత్ని హక్ చేసుకుంటుంది. అది చూసి సంధ్య ఆలోచనలో పడిపోతుంది. తను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఎప్పుడు రంజిత్ కానీ రంజిత్ ఫ్యామిలీని కానీ చూడలేదు. ఇంత క్లోజ్గా ఉన్నారేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రంజిత్, శ్రావ్య సంధ్య దగ్గరికి వస్తారు. హలో సంధ్య మేడం, ఎలా ఉన్నారు అని అడుగుతాడు నవ్వుతూ రంజిత్. సంధ్య కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఏంటి మేడం గారు కోపంగా ఉన్నట్టు ఉన్నారు? మీకు అసలు మేనర్స్ ఉందా? భోజనానికి పిలిస్తే వచ్చేయడమేనా అంటుంది సంధ్య కోపంగా. హలో మేడం, మేనర్స్ ఉంది కాబట్టే పిలిచిన వెంటనే వచ్చాను.
నీకు ఇష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే అమ్మను తీసుకొని వెళ్ళిపోతాం. సంధ్య ఒక్కసారిగా కంగారు పడుతుంది. వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోతే తను మావయ్య అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వద్దులేండి, వచ్చారు కదా, తిని వెళ్ళండి. అంతలో భోజనం చేయడం కోసం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అందరికీ రాధమ్మ, సంధ్య భోజనం వడ్డించి వాళ్ళు కూడా భోజనానికి కూర్చుంటారు. అందరూ భోజనాలు ముగించుకున్న తర్వాత నందన్ రావు గారు సంధ్యని పిలిచి రంజిత్కి నీ రూము చూపించమని చెప్తారు. సంధ్య అలాగే మావయ్య అని అయిష్టంగానే తల ఊపి రంజిత్ను పైనున్న తన గదిని చూపించడానికి తీసుకెళ్తుంది. శ్రావ్య పిల్లలను ఆడించడానికి తన రూమ్కి తీసుకెళ్తుంది. సంధ్య రూమ్ చూపిస్తూ కోపంగా రంజిత్ వైపు చూస్తూ ఉంటుంది. రంజిత్ అలా చూడకండి మేడం, భయం వేస్తుంది. అసలేమనుకుంటున్నారు మీరు? ఏం అనుకోవడం లేదు, ఇది నీ రూమ్ అనుకుంటున్నాను. రంజిత్ ప్లీజ్, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నేను కూడా సీరియస్గానే చెబుతున్నాను సంధ్య, ఈ పెళ్ళి నేను క్యాన్సిల్ చేయలేను. అసలు నువ్వు ఈ పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే మీరు నా సమీరాను సొంత బిడ్డలా చూసుకుంటారని నమ్మకం నాకు లేదు. సంధ్య నోటి నుండి ఆ మాట వినగానే రంజిత్ మనసు చివుక్కుమంటుంది. ఆ మాట విన్నాక చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు రంజిత్. అలా చాలాసేపు నిశ్శబ్దంగా ఉండడంతో చూడడానికి మంచివాడిలాగానే ఉన్నారు. అనవసరంగా ఈ మాట అన్నానేమో అని బాధపడుతుంది సంధ్య. అంతలో కింద నుంచి శ్రావ్య అరుపులు వినిపిస్తాయి. రంజిత్, సంధ్య శ్రావ్య అరుపులు విని కంగారుగా కిందికి వస్తారు. కిందికి వచ్చి చూస్తే ఒక రూమ్లో నుండి పొగలు వస్తూ ఉంటాయి. ఆ రూమ్ లాక్ అయి ఉంది. శ్రావ్య పిల్లల్ని ఆ రూమ్లో ఆడిస్తూ వాటర్ తాగుదామని బయటికి వస్తుంది. ఇంతలో ఆ రూమ్ లాక్ అవుతుంది. కానీ ఏమైందో తెలియదు. లోపల నుండి పొగలు వస్తున్నాయని చెబుతుంది. రంజిత్, సంధ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. లోపల నుండి పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. సంధ్య ఏడుస్తూ ఉంటుంది శ్రావ్యని పట్టుకుని. కానీ రంజిత్ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. తలుపు లోపల నుండి లాక్ కావడంతో తలుపులు బద్దలు కొట్టడం మొదలు పెడతారు. లోపల నుండి పొగలు రావడం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా బలంగా తలుపులు బద్దలు కొడతాడు. తలుపు విరిగిపోతుంది. లోపల కర్టెన్స్కి మొత్తం మంటలు అంటుకొని ఉంటాయి. పిల్లలు పొగ వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. రంజిత్ ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ముందు సమీరా ఉండడం వల్ల సమీరను బయటకు తీసుకువచ్చి శ్రావ్య చేతికి ఇచ్చి మళ్ళీ సితార కోసం లోపలికి వెళ్తాడు. మంటలు ఇంకా ఎక్కువ అవుతాయి. రంజిత్ సితార దగ్గరకు వెళ్ళి ఎత్తుకొని బయటకు తీసుకువస్తాడు. పిల్లలిద్దరూ స్పృహ తప్పి ఉండడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. నందన్ రావు గారు ఫోన్ చేయడం వల్ల అగ్నిమాపక సిబ్బంది త్వరగా వచ్చి మంటలను త్వరగా ఆర్పగలుగుతారు. హై వోల్టేజ్ వల్ల షాక్ సర్క్యూట్ అయ్యి ఏసీ నుండి మంటలు వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తేలుస్తారు. హాస్పిటల్లో సమీరా సితారలను చెక్ చేసిన డాక్టర్ పిల్లలు పొగ పీల్చడం వల్ల ఊపిరాడక స్పృహ తప్పారని చెప్పారు. డాక్టర్ మాటలు విన్న రంజిత్, సంధ్య ఇప్పుడు పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు డాక్టర్ అని అడుగుతారు ఒకేసారి. సమీరా కండిషన్ బాగానే ఉంది, కానీ సితార ఎక్కువసేపు రూమ్లో ఉండడం వల్ల పొగ ఊపిరితిత్తుల్లో చేరి కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది అని చెప్తారు. సమీరాను ఇంటికి తీసుకెళ్లవచ్చు, కానీ సితారను 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్ చెప్తారు. ఆ మాట వినగానే రంజిత్ బాధతో చైర్లో కూలబడతాడు. మళ్ళీ తేరుకొని డాక్టర్ 2 చేతులను పట్టుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, సితార నార్మల్ అయిపోవాలి అంతే అని అంటాడు. చెప్పానుగా రంజిత్, 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టాలని, మా ప్రయత్నం మేము చేస్తాము అని డాక్టర్ అంటారు. ఆ మాట వినగానే రమాదేవి గారు బోరుమని ఏడుస్తారు. రాధమ్మ, నందన్ రావు గారు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. సంధ్య సమీరా క్షేమంగా ఉందని ఆనందించాలో, సితారకు అలా అయిందని బాధపడాలో అర్థం కాక ఉంటుంది. అలా 1 గంట గడుస్తుంది. డాక్టర్ వచ్చి సమీరను ఇంటికి తీసుకువెళ్ళవచ్చని రంజిత్కు చెప్పారు. ఒక నర్స్ సమీరాను తీసుకొచ్చి సంధ్యకు ఇస్తుంది. సంధ్య సమీరాను హత్తుకొని గట్టిగా ఏడుస్తుంది. సమీరా, సంధ్యలను అలా చూసిన రంజిత్,
మీరందరూ సమీరాను తీసుకుని ఇంటికి వెళ్ళండి. అమ్మా నేను సితారా దగ్గర ఉంటాము. మీరు సమీరాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. నందన్ రావు గారు రాధమ్మ అది కాదు బాబు అని ఏదో అనేలోపు పర్వాలేదు అంకుల్, నేను అమ్మ ఉన్నాము కదా, సితారను మేము చూసుకుంటాము, మీరు ఇంటికి బయలుదేరి వెళ్ళండి అని చెప్తాడు. శ్రావ్య రంజిత్ దగ్గరికి వచ్చి నేను ఉంటాను అన్నయ్య ఇక్కడ అనగానే, వద్దు శ్రావ్య, నువ్వు సంధ్యకి తోడుగా ఉండు, సమీరాని బాగా చూసుకో అని అనగానే శ్రావ్య ఇంకేం మాట్లాడకుండా సరే అని తల ఊపుతుంది. సమీరాని తీసుకుని అందరూ ఇంటికి బయలుదేరుతారు. హాస్పిటల్ నుండి కారు బయలుదేరుతుంది. సంధ్య ఆలోచనలో పడిపోతుంది. నేను రంజిత్ గురించి తప్పుగా ఆలోచించానా? తను సెల్ఫిష్ కాడా? ఒకవేళ తను సెల్ఫిష్ అయితే మంటలు అంటుకున్న గదిలోకి వెళ్ళి ముందు తన కూతురైన సితారను కాపాడాలి. కానీ తను అలా చేయలేదు. ముందు సమీరను కాపాడాడు. అంటే నేను రంజిత్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? ఆ పసిపాపను హాస్పిటల్లో అలా ఎలా వదిలేసి వచ్చాను? రంజిత్ కాదు సెల్ఫీ, నేను. సితార నన్ను మమ్మీ అని పిలిచింది. నాలో తన అమ్మని చూసుకుంది. కానీ నేను ఇలా తనని వదిలేసి వచ్చాను. నాపై నాకే అసహ్యం కలుగుతుంది. ఇంతలో శ్రావ్య ఏం ఆలోచిస్తున్నావు వదినా అని అడుగుతుంది. శ్రావ్య మాటలకి ఉలిక్కిపడి, శ్రావ్య నువ్వు సమీరను జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వదినా అని అడుగుతుంది శ్రావ్య. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను శ్రావ్య. సితారకు నా అవసరం ఉంది. సితారను అలా వదిలేసి వచ్చి తప్పు చేశాను అనిపిస్తుంది శ్రావ్య. సంధ్య నందన్ రావు గారిని కారు ఆపమని చెప్పి డ్రైవింగ్ సీట్లో ఉన్న నందన్ రావు గారి దగ్గరికి వెళ్ళి, మామయ్య నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు సమీరను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అటుగా వెళుతున్న ఆటో ఎక్కి కూర్చొని హాస్పిటల్కి తిరిగి వెళుతుంది సంధ్య. సంధ్యలో వచ్చిన మార్పును చూసి శ్రావ్య ఆశ్చర్యపోతుంది. ఇటు హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అబ్జర్వేషన్ రూమ్ బయట చైర్లో కళ్ళు మూసుకుని వెనుకకు జారబడి కూర్చుని ఉన్నాడు రంజిత్. భుజంపై ఎవరో చేయి వేసినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు. అది సంధ్య చేయి. సంధ్య నువ్వేంటి ఇక్కడ? సితారా కోసం వచ్చాను. సంధ్య నుంచి ఆ మాట వినగానే రంజిత్కి ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. మరి సమీరను ఎవరు చూస్తారు? నువ్వు సమీర దగ్గరకు వెళ్ళు సంధ్య, నేను సితారాను చూసుకోగలను. ప్లీజ్ రంజిత్, నేను సితారా దగ్గర ఉండాలనుకుంటున్నాను. శ్రావ్య, అత్తయ్య, మామయ్య సమీరను చూసుకుంటారు. రంజిత్ ఏమీ మాట్లాడడు. సంధ్య కూడా ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళి ఒక చైర్లో కూర్చొని అటు ఇటు చూస్తుంది. తనకి రమాదేవి గారు ఎక్కడా కనిపించరు. అత్తమ్మ ఎక్కడా కనిపించట్లేదు అని అడుగుతుంది. నాన్నగారికి హెల్త్ బాగోలేదు అని కాల్ వచ్చింది. సితారను నేను చూసుకుంటా అని చెప్పి అమ్మని ఇంటికి పంపించేశాను. ఇంతలో అబ్జర్వేషన్ రూమ్ నుండి నర్సు బయటికి వచ్చి సితారకు స్పృహ వచ్చిందని చెప్పి ఈ విషయం డాక్టర్కి చెబుదామని వెళ్తుంది. రంజిత్ సంధ్య ముఖంలో ఆనందం వస్తుంది. సంధ్య దేవునికి దండం పెట్టుకొని కృతజ్ఞతలు తెలుపుతుంది. అబ్జర్వేషన్ రూమ్కి వెళ్ళే అనుమతి లేకపోవడంతో ఇద్దరూ విండో గ్లాస్ నుండి చూస్తారు. సితార పక్కన ఒక నర్సు కూర్చొని సితార తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ తల నిమురుతుంది. సితార కళ్ళు తెరిచి ఉంది, కానీ బాగా నీరసించి ఉంది. అలా చూసి రంజిత్ మనసు బాధపడుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.